ఆర్బీఐ విడుదల చేసిన కొత్త 100 రూపాయల నోటుపై రాణి కి వావ్ను మోటివ్గా ప్రచురించారు. ఇంతకీ రాణి కి వావ్ ప్రత్యేకత ఏంటి, అది ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుజరాత్లోని పటాన్ పట్టణంలో ఉన్న చారిత్రక భూగర్భ 7 అంతస్తుల బావి రాణి కి వావ్. ఈ బావికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కింది. 11వ శతాబ్దంలో ఈ బావిని పఠాన్ రాజు సిద్ధార్థ జైసింగ్ నిర్మించారు. ఇది ఆనాటి కాలంలోని భారతీయుల టెక్నాలజీకి తార్కాణంగా నిలిచింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడం కోసం నిర్మించిన ఈ మెట్ల బావి ఓ అద్భుతం. 900 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న ఈ బావి అప్పట్లో సరస్వతి నదికి వచ్చిన వరదల వల్ల మట్టిలో కూరుకుపోయింది. దాదాపు 7 శతాబ్దాల పాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980లో భారత పురావస్తు శాఖ వారు గుర్తించి అది పాడవకుండా తవ్వకాలు చేపట్టి మట్టి కొట్టుకుపోయిన కట్టడాన్ని పునరుజ్జీవనంలోకి తెచ్చారు. ఇక దీని నిర్మాణం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ బావి పొడవు 209 అడుగులు, వెడల్పు 65 అడుగులు, లోతు 88 అడుగులు. చూడడానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది. రాతితో నిర్మించిన దీంట్లో ఎటు చూసినా స్తంభాలపై శిల్పకళ ఉట్టిపడుతుంది. రాణి కి వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ శిల్పాలలో విష్ణువు దశావతారాలు కనిపిస్తాయి. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉండేదని, ఇప్పుడు మట్టితో నిండిందని చెబుతారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజు వేలాది సంఖ్యలో దేశ విదేశీ పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఎంతో అందమైన శిల్పకళ నైపుణ్యం అణువణువున నిండి ఉన్న ఆ బావిని ఒక్క రోజులో చూసి ఆనందించడం కష్టమే మరి. సో అలాంటి బావిని ఇప్పుడు 100 రూపీస్ నోట్పై ప్రింట్ చేశారు. చూసి ఆనందించండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఈగల్ మీడియా వర్క్. Please like and subscribe Eagle Andhra.